ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విజయవాడలో భారీ హౌసింగ్ స్కామ్ వెలుగు చూసింది. పేదలకు ఇళ్లు ఇప్పిస్తామంటూ మోసగాళ్లు డబ్బులు కొల్లగొట్టారు. సుమారు 7 కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడిన టీడీపీ నేతల అనుచరులు చివరకు మొండి చేయి చూపించారని బాధితులు రోడ్డెక్కారు. న్యాయం చేయాలని కోరుతూ 400 మంది బాధితులు సీఎం క్యాంప్ ఆఫీస్కు తరలివచ్చారు. విజయవాడ జగ్గంపూడి ప్రాంతంలో నిరుపేదలకు సంబంధించిన పెద్ద కుంభకోణం బయటపడింది. సుమారుగా 10 నుండి 12 కోట్ల రూపాయల వరకు పేదల దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి ఎవరైతే బ్రోకర్లు ఉన్నారో కూడా వాళ్ళు తినేసిన పరిస్థితి వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు బాధితులంతా కూడా ఏపీ సీఎం చంద్రబాబును ఆశ్రయించేందుకు సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. అసలు ఏ విధంగా వాళ్ళు మోసపోయారు, ఎంతమంది ఇలాంటి బాధితులు ఉన్నారు, మున్సిపల్ కార్పొరేషన్ తరఫున అబద్ధాలు చెప్పి నకిలీ డాక్యుమెంట్ సృష్టించి ఏ విధంగా వీళ్ళు మోసం చేస్తారో వాళ్ళని తెలుసుకుంది. మీరు చెప్పండి. గోకా నారాయణరావు సార్, నేను అరువులో నిలిపాను సార్. నేను ఆటో తోలుకొని జీవనం గడిపిస్తాను సార్. నీకు ఇల్లు ఇస్తానని నన్ను ఆశ చూపించారు సార్. ఫస్ట్ 10,000 రూపాయలు ఇస్తే మీకు అలాట్మెంట్ చీట్ ఇస్తామన్నారు. మున్సిపల్ పేరు మీద నా పేరు మీద అలాట్మెంట్ చీట్ ఇచ్చారండి, చీట్ చేసి. తర్వాత నువ్వు బ్యాంకులో 66,000 రూపాయలు కట్టుకోవాలి, డీటీ తీయాలి మున్సిపల్ కమిషనర్ పేరు మీద అని చెప్తే నేను 66,000 రూపాయలు తీసుకెళ్ళి డీడీ తీశాను సార్. తర్వాత నీకు బ్లాక్ స్లిప్లు అలాట్మెంట్ స్లిప్లు ఇచ్చాం కదా, మాకు 1,30,000 రూపాయలు మీకు పని చేసినందుకు మాకు 1,30,000 రూపాయలు ఇవ్వండి అని చెప్పారు. ఇచ్చామండి. మేము కరెంటు బిల్లు కూడా కట్టామండి. కట్టిన తర్వాత మేము కాలనీ మాకు అలాట్ చేసిన బ్లాక్ దగ్గరికి వెళ్తే వేరే వాళ్ళు ఉన్నారు సార్. ఏంటంటే ఈ మాకు అలాట్మెంట్ చేశారు, మీకు ఎవరు ఇచ్చారు, మీరు మోసపోయారు అని చెప్పి అన్నారు సార్. అయితే మేము 2,50,000 కట్టాం సార్. ఫస్ట్ 20,000 కడితే మామూలుగా మీకు ఇల్లు వచ్చేటట్టుగా వాళ్ళకి వీళ్ళకి పెట్టాలని 20,000 తీసుకున్నారు సార్. తర్వాత రెండో ట్రిప్లోకి వచ్చేసి కమిషనర్ గారి పేరున 66,000 కట్టాం సార్. తర్వాత ఆ లక్షలో మళ్ళీ 34,000 తీసుకెళ్ళి మేము ఇంటికి వెళ్ళి ఇచ్చాం సార్. తర్వాత 1,30,000 మళ్ళీ తర్వాత మేమే డైరెక్ట్గా ఎవరో మనుషులు లేకుండా మేమే ఇచ్చాం సార్. ఇలా మొత్తం మీద 2,50,000 మేము మా ఏరియాలో ఉన్న నానోజీ సార్, ఆయన పేరు కిషోర్ అంటారు, బట్టల వ్యాపారం చేస్తాడు. ఆయనకి చాలా ఆస్తులు ఉండేవి సార్. అయినా సరే మాకు ఇప్పుడు ఏమంటున్నాడంటే మా డబ్బులు మాకు ఇప్పించమంటే నా దగ్గర పైసా లేవు, మొత్తం నేను పోలీస్ స్టేషన్లోనే హ్యాండ్ఓవర్ చేసేసాను, అక్కడికి వెళ్ళి తెలుసుకోండి మీరు అని అంటున్నారు సార్. స్టేషన్కి వెళ్తేనేమో మా ఇక్కడ లేవమ్మా మేము కోర్టుకు పంపించేసాము, అక్కడికి వెళ్ళి తెలుసుకోండి అని అంటున్నారు సార్. మాకు ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగలేదండి. నానాజీ అని ఆయనకి కట్టాం సార్, మా ఇంటి దగ్గరే ఆయనకి మేము 86 కట్టాం సార్. అంటే డీడీలు కట్టి ఒక 40,000 ఇచ్చాం సార్. అది ముందు 20,000 కట్టమన్నారు, 20,000 ఇచ్చాము. తర్వాత డీడీ పరంగా 66 కట్టమన్నారు, 66 కట్టాము సార్. తర్వాత ఇదిగోండి ఇలాగా ఫ్లాట్ నెంబర్ కూడా ఇచ్చారు సార్. ఇది మా అన్నయ్యది సార్, మా అన్నయ్య కూడా వాళ్ళది 22 FF1 అని అలా ఇలా ఇచ్చి కరెంట్ బిల్లులు కూడా కట్టించారు సార్. కరెంట్ బిల్లులు కూడా కట్టేసాం సార్ అన్ని. అది ఇప్పుడు మీరు వెళ్తే ఏం చెప్పారమ్మా, అక్కడ ఎవరో ఉన్నారు సార్, ఇది మీకు కాదు, అలాట్మెంట్ కాదు, మీకు ఎలా వచ్చింది అనేసి అడిగారు సార్. అప్పుడు తెలిసింది సార్ మేము మోసపోయామని. ఎవడో ఏం చేయలేరు, మమ్మల్ని ఎవరు ఏం చేయలేదని నిక్కచ్చిగా ఈ రోజు మేము వచ్చేటప్పుడు ఈ రోజు కూడా మాట్లాడారు సార్. కిషోరు అలియాస్ నానోజీ అంటారు ఆయన్ని, తర్వాత శ్రీను, అచ్యుతరావు, అప్పలరాజు, రాంబాబు, తర్వాత ప్రసాద్, తర్వాత పద్మావతి, కుమారి, శ్రీను, వీళ్ళందరూ ఉన్నారు సార్. వీళ్ళందరూ కూడా మా రాజీవ్ నగర్ వాళ్ళే సార్. వీళ్ళంతా న్యూ రాజీవ్ నగర్ వాళ్ళే సార్. మెయిన్ క్యాండిడేట్స్ వాళ్ళే సార్. 300 మంది ఉన్నాం సార్. 300 మంది ఉన్నాం సార్ అందరం. కొంతమంది వరకే వచ్చాం సార్. అంటే ఇలా మీడియా ద్వారా వస్తే మిగతాలు కూడా బయటకు రావచ్చు కదా సార్, అందుకనే మేము ఇలా వచ్చాం సార్. ఇది చాలా స్పష్టంగా తెలుస్తుంది. విజయవాడ నగరంలో ఇదొక మరొక ఘరానా మోసం అని చెప్పొచ్చు. ఏదైతే పేదల దగ్గర నుండి సుమారుగా 1,80,000 నుండి 2,50,000 వరకు కూడా వసూలు చేసి పేదల పక్కా గృహాలు ఏదైతే కార్పొరేషన్ పరిధిలో ఉన్న గృహాలు ఇప్పిస్తామని చెప్పేసి నానోజీ అనే వ్యక్తి నాయకత్వంలో పెద్ద ఎత్తున చీట్ చేసిన సుమారుగా 10 నుండి 12 కోట్ల వరకు ఈ స్కామ్ బయటపడింది. సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి వచ్చి తమ మొర చెప్పుకోవడానికి బాధితులంతా కూడా ఇప్పుడు క్యూ కడతా ఉన్నారు. మరి ప్రభుత్వం ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తుందో వేచి వీడియోస్ రామకృష్ణతో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.